ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ నిన్న తంతి తమిళ టీవీలో 53 నిమిషాలకు పైగా, సుమారు 54 నిమిషాలు, గంటేసుకోండి, గంట ఇంటర్వ్యూ. ఐ కెన్ అండర్స్టాండ్, నేషనల్ టీవీ ఛానల్స్, ఇంగ్లీష్ టీవీ ఛానల్స్ అన్ని రాష్ట్రాలని కవర్ చేస్తూ ఉంటాయి. కానీ తమిళ టీవీ ఛానల్ పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి దాదాపు గంట సేపు ఇంటర్వ్యూ చేసిందంటేనే ఏ కారణం లేకుండా చేయదు కదా. వాళ్ళకి వాళ్ళ తమిళ ప్రజలు చూసేటువంటి ఛానల్ అది తంతి టీవీ. వాళ్ళు తమిళ్లో ఈయన ప్రశ్నలు అడిగేయన్ని తమిళ్లోనే పవన్ కళ్యాణ్ తమిళం ఇంగ్లీషు కలిపి చెప్పటం జరిగింది. అంత పెద్ద ఇంటర్వ్యూ ఒక పర్పస్ లేకుండా, అసలు పవన్ కళ్యాణ్కి అక్కడ ఇమేజ్ లేకపోయినట్టయితే ఒక తమిళ్ ఛానల్ అంతసేపు ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఉండదు. దాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇవాళ మనం కాదు, జనసేన ఆవిర్భావ సమావేశంలో ఆయన తమిళంలో, కన్నడంలో, మరాఠీలో అన్ని భాషల్లో మాట్లాడిన తర్వాత ఇవాళ తంతి టీవీ తర్వాత డిఎంకే నాయకులు చాలామంది రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మిగతా రాష్ట్రాల సంగతి ఏమో కానీ తమిళనాడు వాళ్ళు మాత్రం బాగా రియాక్ట్ అయ్యారు, డిఎంకే నాయకులు. మరి అంటే అసలు ఇగ్నోర్ చేయొచ్చు కదా, ఎందుకు ఇగ్నోర్ చేయలేదు? ఎందుకు అంతగా రియాక్ట్ అయ్యారు డిఎంకే నాయకులు అంటే, పవన్ కళ్యాణ్ ప్రభావం తమిళనాట ఉంటుందనేటువంటి భయం వాళ్ళకి పట్టుకుంది. లేకపోతే అవసరం లేదు. దానికి వాళ్ళ నిదర్శనం ఈ తంతి టీవీ దాదాపు గంట సేపు ఇంటర్వ్యూ చేయటమే. అన్ని ప్రశ్నలు వేశారు. భాషా వివాదం ఎక్కువసేపు, 3 లాంగ్వేజ్ ఫార్ములా మీద చాలాసేపు ఆయన గుచ్చి ప్రశ్నలు అడిగాడు. అన్నిటికీ ఈయన చాలా మేధోపరంగా సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఆ, చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి తను ఇచ్చినటువంటి సమాధానాలు కూడా. తర్వాత డీలిమిటేషన్ మీద అడిగాడు. ఆ తర్వాత సగం టైము తమిళ రాజకీయాల మీద నడిచింది. అన్నా డిఎంకే, ఈపీఎస్ మీద, స్టాలిన్ మీద, అట్లానే హీరో విజయ్, అతని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, అతనికి మీరిచ్చే సలహాలేంటి. ఆ తర్వాత తమ్ అన్నామలై అన్నామలైని గురించి కూడా అడగటం జరిగింది. ఆయన గురించి ఆయన అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్పాడు. ముందు ముందు ఒక పెద్ద నాయకుడు కాబోయేటువంటి లక్షణాలన్నీ అన్నామలైలో ఉన్నాయి అనేది పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. సో అన్నీ కూలంకుషంగా అంత పెద్ద ఇంటర్వ్యూలో జరిగినటువంటి దాని మీద ఇదంతా చూస్తూ ఉంటే ఏంటంటే ఏదో కాకతాళీయంగా వాళ్ళైతే చేయలేదు. పవన్ కళ్యాణ్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఉండబోతుందనే దానికి ఈ తమిళ ఇంటర్వ్యూ కూడా ఒక నిదర్శనం. అంటే మీరు అనొచ్చు, మరి ఆ రోజు కూడా వెంటనే పవన్ కళ్యాణ్ డిఎంకే మాట్లాడినప్పుడు ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసిన దాంతో ఆగల, డైరెక్ట్గా తమిళ ప్రజలకు అర్థమయ్యే భాషలో తమిళ టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది ఒక ఏదో ట్వీట్ తోటి కొంతమందికి తెలుస్తుంది. ఎక్కువ మంది తమిళ ప్రజల దగ్గరకి చేరువ కావటానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం జరిగింది. దీని అర్థం ఏంటి అంటే చాలామంది వెంటనే కంక్లూషన్స్కి వచ్చేసారు. ఇప్పటికే తెలుగు యూట్యూబ్ ఛానల్లో తమిళ్లో ఆ, తమిళనాట జనసేన పోటీ చేయబోతుంది అనేటువంటి వార్తలు కూడా రాయటం జరుగుతూ ఉంది. కాకపోతే నేను అనుకోవటం అయితే అది జరగకపోవచ్చు. నాకు తెలియదు పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచనలు. అంటే ఆయన స్పష్టత ఇవ్వలేదు. ముందు అయితే అటువంటిది ఏం లేదన్నాడు, అక్కడున్న పరిస్థితులను బట్టి ఉంటాయన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటో ఇప్పటికిప్పుడు మనకు తెలియదు. ఎందుకంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో వచ్చే సిచ్యుయేషన్ బట్టి నా వరకు నాకైతే పవన్ కళ్యాణ్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో చేయబోయేటువంటి ప్రభావం పోటీ చేయకపోతేనే బాగా ఎక్కువగా ఉంటుంది. ఆయన పోటీ చేయకుండా వెళ్ళి తమిళ ప్రజలకు అప్పీల్ చేయటువంటి జరిగితే, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రభావం తమిళనాడు రాజకీయాల్లో ఉండబోతా ఉంది.
పోటీ చేస్తే ఏమైపోతుందంటే అది పరిమితం అయిపోతుంది. చూసేటువంటి వాళ్ళు, వినేటువంటి వాళ్ళు కూడా అప్పటికే ఒక ఫ్రేమ్ ఆఫ్ మైండ్‌లో ఎళ్తారు పవన్ కళ్యాణ్ చూడటానికి. అదే పోటీ చేయకుండా కనుక వెళ్ళేటట్టయితే బ్రాడర్ అవుట్‌లుక్‌లో న్యూట్రల్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడని వినటానికి ఆలోచిస్తారు. సో, పోటీ చేయకుండా ప్రచారానికి ఎళ్ళటం వల్లే ఆయన ప్రభావం గణనీయంగా తమిళనాడు ఎన్నికల్లో ఉండబోతుంది. 26, 2026 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయటం అయితే మాత్రం 100కి 100 పాళ్ళు ఖాయంగా కనపడతా ఉంది. చేయటం కూడా నా దృష్టిలో, ఎందుకంటే మిగతా అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఒక విధంగా ఆంధ్ర, తెలంగాణ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రభావం ప్రభావితం చేయగలిగినటువంటి రాష్ట్రం తమిళనాడు. సో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందుట్లో ఇప్పటికే తనకు ముద్ర ఉంది. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఒక ముద్ర ఉంది. ఆ టాపిక్ మాట్లాడపోవచ్చు. నిన్న ఇంత పెద్ద ఇంటర్వ్యూలో అసలు ఆ టాపిక్కే మాట్లాడలేదు ఆయన. ఆ టాపిక్ మాట్లాడకపోయినా అంతసేపు ఇంటర్వ్యూ జరిగింది. సో ఆయన మాట్లాడాల్సిన పనిలే. ఆయన వెళ్తే దానికి ఐకాన్గా తమిళ ప్రజలు చూస్తారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే తమిళనాడు అసలు అంతా దేవుడంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు, అందరూ నాస్తికులు అనే భావం కరెక్ట్ కాదు. తమిళనాట ఈరోజు కూడా గుడులకు వెళ్ళే వాళ్ళ సంఖ్య మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువే ఉంటుంది కానీ తక్కువే ఉండదు. చాలామందికి ఈ విషయం తెలియదు. సో తమిళనాడులో వాటిని మొట్టమొదటిసారి ఇటీవల కాలంలోనే ఆ చైతన్యం తమిళనాడులో పెరిగింది. ఆ దీంట్లో పవన్ కళ్యాణ్ని దానికి సనాతన ధర్మ పరిరక్షకుడిగా చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రభావం మాత్రం గణనీయంగా ఉండబోతుంది. ఒక్కటి మాత్రం నిజమండి, ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా సౌత్ ఇండియా పాన్ ఇమేజ్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఇవాళ దక్షిణ భారతంలో పవన్ కళ్యాణ్. అది మనం మర్చిపోవద్దు. సినిమా యాక్టర్గా గుర్తింపే కాదు, ఆయన రాజకీయాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావితం చూపించబోయేటువంటి నాయకుల్లో ఒకడు పవన్ కళ్యాణ్. ఇది మాత్రం జరగబోతాం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.